హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ నేడు నామినేషన్ వేయనున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల అధికారి వల్లూరి క్రాంతికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కరెంటు కోత లేకుండా ప్రజలు జీవించారని మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు 10 సార్లు కరెంటు కోత విధిస్తున్నారని విమర్శించారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. పసుపు బోర్డు సాధ్యం కాదనే ఉద్దేశంతోనే స్వైప్సెస్ బోర్డు అనేది పసుపు బోర్డు కంటే మెరుగైందని ఎంపీ అరవింద్ చెప్పే ప్రయత్నం చేశారని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఆయన ఆర్మూర్లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు రైతులు నమ్మలేదు కాబట్టి మళ్లీ పసుపు బోర్డు ఆయన తెర మీదికి తీసుకొచ్చారని విమర్శించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆంజనేయ స్వామి ఆలయాలకు భక్తజనం పోటెత్తారు. హనుమాన్ జయంతి వేళ ఆలయాలు జయ హనుమాన్ నామస్మరణతో మారుమోగాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోపై నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బోధన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోలో పేజీ నంబర్ 9.345 ప్రకారం హిందువుల రిజర్వేషన్ ఆస్తులు, భూములు, ప్లాంట్లు అన్ని దోచి ముస్లింలకు పెడతామని స్వీపింగ్ స్టేట్మెంట్ ఉందని ఆరోపించారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి మంగళవారం 16 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. వివిధ పార్టీల తరపున అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు 26 మంది అభ్యర్థులు మొత్తం 44 నామినేషన్లు దాఖలు చేశారని కలెక్టర్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభమవుతాయి. సెలవులో ప్రైవేట్ స్కూళ్లు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.